బీజేపీ పెద్దలకు ప్రశంసలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. టీడీపీ నేతృత్వంలో కూటమిలో బీజేపీతో పాటుగా జనసేన ఉంది. కేంద్రంలో ఎన్డీఏలో మరి టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కదా, అక్కడ కూడా టీడీపీ భాగస్వామి ఉంది కదా. మరి ఇక్కడ జనసేనని టీడీపీని విమర్శిస్తాడు, కానీ అవసరం అనుకుంటే రాష్ట్ర బీజేపీ నేతలను కూడా ఆరోపణలు చేస్తాడు. కానీ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రంలో ఉన్న మంత్రివర్గ సభ్యులతో మాత్రం పూర్తిగా వినయ విధేయతలతో నడుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అవసరం కాబట్టి. కేవలం రాజకీయ అవసరాల కంటే వ్యక్తిగత అవసరాల కోసమే జగన్మోహన్ రెడ్డి అలా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు ఓపెన్గానే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని ఆ స్థాయిలో ఆకాశానికి ఎత్తివేయటంతో దేశంలో బీజేపీ వ్యతిరేక వర్గాలు జగన్ తీరుపై తీవ్రమైన విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అడగకుండానే మద్దతు. గత 2 ఏళ్లలో బీజేపీ అడగకుండానే జగన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకి మద్దతు తెలుపుతూనే వస్తున్నారు చాలా అంశాల్లో. ఒకటి, లోక్సభ స్పీకర్ ఎంపిక సమయంలో కూడా ఇలాగనే మద్దతు ఇచ్చారు బీజేపీ వారికి. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ బీజేపీ వాళ్ళకి సెంట్రల్లో మద్దతు తెలిపారు. కేంద్రానికి పార్లమెంట్లో అన్ని బిల్లులు, ఏ బిల్లు అన్నా రాని మద్దతు తెలుపుతూనే ఉన్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భారత ఎన్నికల కమిషన్పై అభిశంసన తీర్మానంపై కనీసం సంతకం పెట్టేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు ముందుకు రావటం లేదు? మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా విమర్శించారు ఎలక్షన్ల నిర్వహణ పైన, ఈవీఎంల పైన, ఈవీఎంల ట్యాంపరింగ్ పైన ఎక్కువగా అప్పట్లో విమర్శించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి జాతీయ స్థాయిలో ఫిర్యాదుల పర్వం కూడా నడిచింది అప్పట్లో. మరి దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పారు. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఎందుకు స్పందించటం లేదు?